నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్. ఎప్పుడు చేయలేని ఈ సొంత ఇంటి కళ చాలామందికి ఉంటుంది, ఎంతోమందికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇదందరికీ తెలిసిన విషయమే. మనందరికి కూడా సొంత ఇల్లు ఉంటే మనము లైఫ్ అంతా గెలిచినట్లే. అలాంటి సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే సొంత ఇంట్లో ఉంటూ కూడా బ్యాంకు వాళ్ళకి ఈఎంఐలు కడుతూ సంవత్సరాలు కడుతూ ఇబ్బందులు పడుతూ ఇన్కమ్ సోర్స్ అనేది తక్కువ ఉంచుకొని చేస్తూ ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఆ బాధలన్నిటి నుంచి బయటపడి ఒక చిన్న అఫర్మేషన్తో మీరు చేసుకోవాల్సిన చిన్న కార్యక్రమాలతో మన సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. చాలా సులభంగా వేగంగా వచ్చేలాగా మనం చేసుకుందాం. దీనికి ఒక చిన్న అఫర్మేషన్స్, ఈ అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, అలాగే మన లైఫ్లో నేము, బిజినెస్ నేమ్ అన్ని ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు తెలియజేస్తాను. అలాగే నా అనుభవం నుంచి కూడా కొంచెం ఉంది, దాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఒక అఫర్మేషన్ మనం డైలీ చెప్పుకుంటున్నాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలని మీరు టైప్ చేసి పెట్టుకోండి. నేను అడిగింది 15 లక్షల రూపాయలు. మీరు ఎంత కావాలంటే అంత అడగండి, మీకు ఏం కావాలంటే అది అడిగి విశ్వానికి కనెక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మనకు నెరవేర్చే యొక్క శక్తి మనకు యూనివర్స్ ఇస్తుంది. ఈ యూనివర్స్ వలన మనము ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టే కాబట్టి మనం చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మీరు కనుక ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు, మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ ఊరిలో నుంచి ఫోన్ చేస్తున్నారు అన్నది, మీ ఊరు ఏ చిన్నదైనా సరే, పక్కన మీరు చిన్న విలేజ్ అయినా సరే, ఆ ఊరి పక్కన పెద్ద సిటీ కానీ టౌన్ కానీ ఉంటుంది, అక్కడి నుంచి ఒక్క మెసేజ్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు ఒక్కసారి తెలుసుకున్న అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. చూసుకొని ఒక్కసారి ఈ వీడియో నుంచి ఒక చిన్న ఒక పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్నది ఒక్కటి మీరు చేయండి. మీకేమన్నా వీడియోలు మీకోసం కావాలి అంటే నేను చేస్తాను. తప్పకుండా మీరు కింద అలాంటి మెసేజ్ కూడా మీరు చేయొచ్చు. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్దాం. మనందరం మన లైఫ్లో జరగాల్సిన చాలా ముచ్చట్లు ఉంటాయి. చాలా మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తులు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా నెరవేర్చుకోవాలి. ఎలా నెరవేర్చుకోవాలి అనేది చాలామంది మదన పడుతుంటారు. నాకు చాలామందిని చూశాను నేను. ఈ మధ్యకాలం అందరి ఇళ్ళకి నేను నెగటివ్ స్ట్రెస్ చేయడానికి వెళ్తున్నాను. దాంట్లో ఆత్మల ప్రభావం ఉండి సొంత ఇల్లు కట్టుకొని కూడా, బ్యాంక్ లోన్స్ పెట్టుకొని కూడా ఆ లోన్స్ కట్టలేని పరిస్థితి, బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసి వేరే వాళ్ళకి అమ్మే పరిస్థితి కూడా మన వాళ్ళందరికీ వచ్చింది. కానీ ఇది ఒక సొంత ఇల్లు తీసుకున్నామనే సంతోషం ఉన్న కొద్ది రోజులకే బ్యాంకు వాళ్ళు వచ్చి సీజ్ చేసే యోగం, అలాంటి యోగం ఎందుకు వస్తుంది? ముఖ్యంగా మీ ఇంట్లో ఆత్మల ప్రభావం ఉంది అంటే మీకు బిజినెస్ తగ్గిపోతుంది, డబ్బు రావడం మానేస్తుంది, మీ ప్రాపర్టీ సీజ్ అవుతుంది. నేను అనుభవపూర్వకంగా 3 ఇళ్ళ గురించి చెప్తాను. హయత్ నగర్లో నాకు శివప్రసాద్ గారు అని ఉన్నారు. వాళ్ళ ఇంట్లో దాదాపు చాలా ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు కట్టుకున్న ఇల్లు తాకట్టు లేకుండా ఇబ్బందులు పడుతూ చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు.
ఆ బ్యాంక్ లోన్స్ కూడా కట్టలేని పరిస్థితి, ఆయన బిజినెస్ జరగలేని పరిస్థితి, చాలా 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 ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకటి, విజయవాడలో 2 కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ 2 కూడా ఆయన కూడా చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కనీసము చాలా ఇంకా అవి ఆ వ్యక్తిని ఏమాత్రం ముందుకెళ్ళనివ్వట్లేదు. వచ్చిన పిల్లల్ని కూడా అక్కడ ఉండకుండా చేసి బ్యాంకు వాళ్ళు ఆ ప్రాపర్టీని సీజ్ అయ్యేలాగా చేసిన ఆ యొక్క ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఇవన్నీ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండి మీకు దగ్గరలో కొంచెం ఇల్లుండి అక్కడక్కడ ఏదో ఏరి పారేసినట్టు ఇల్లు ఉన్న దగ్గరలో ఖచ్చితంగా ఈ ఆత్మలు అనేవి చేరుతాయి. మీరు చూసుకొని ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడండి. పడి మీ యొక్క శక్తిని పెంచుకోండి. అలాగే నేను ఈరోజు ఖమ్మంలో ఒకటి చూశాను. అతను ఎన్నో కోట్ల నష్టపోయారు, మళ్ళీ వచ్చి అలాంటి భూతాల ఇంట్లోనే ఉన్నారు. చూశాను, దాదాపు 12 వరకు ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా వస్తున్నాయని అసలు ఎక్కువ శాతం నేను గమనించిన వాటిలో చూస్తే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్న దగ్గర, చుట్టుపక్కల ఇల్లు లేకుండా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్న దగ్గర అవి ఉంటున్నాయి. అది చాలా డేంజరస్. మీకు కూడా ఉంటే మీ యొక్క ఇంటి ఫొటోస్, ఇంట్లోని లోపల ఫొటోస్ అన్నీ కూడా ఒకసారి పంపండి. 1కి 2 సార్లు కింద స్క్రోల్ అయిన నంబర్స్, నా నంబర్ ఉంది, ఆఫీస్ నంబర్ ఉంది, ఖచ్చితంగా చేసి మీ యొక్క ఇంటి ఎనర్జీ తెలుసుకోండి. అలాగే ఇప్పుడు మనము ఈ నెగటివ్ ఎనర్జీస్ ఉండి వాళ్ళ ఇంటిని సంపాదించుకొని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేని పరిస్థితి, ప్రాబ్లంలో ఉన్న పరిస్థితి, వడ్డీలు వేలకు వేలు లక్షలు లక్షలు కట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఎందుకంటే సొంత ఇంటి కళ గురించే మాట్లాడుతున్నాను. ఇది ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. మనకు సొంత ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇంకొక అనుభవం కూడా చెప్తాను. ఒక వ్యక్తి రీమ్యారేజ్ చేసుకున్నారు, మొబైల్ నెంబర్స్ మార్చారు, అన్నీ మార్చారు. దానికన్నా ముందు ఒక అన్ని ఇల్లు కలిసిన ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. ఆ ప్రాబ్లం నుంచి అతను సింగిల్ ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు సరిపోవట్లేదని చెప్పేసి ఇతను కారు కొన్నాడు, వెహికల్స్ కొన్నాడు, ఒక మంచి సూపర్ సక్సెస్గా తయారది. ఇవన్నీ అయిన తర్వాత, మొబైల్ నంబరు ఇవన్నీ మ్యారేజ్ అయిన తర్వాత వేరే ఇల్లు మారాడు. మారిన వెంటనే ఏమీ కాలే. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలకి అతని ఆదాయం తగ్గిపోతూ వచ్చింది. అతను ప్రాబ్లంలో పడుతూ వచ్చాడు. ముందుకు వచ్చి ఆ ప్రాబ్లం అనేది చివరికి వైఫ్ యొక్క ఆరోగ్యం దెబ్బతీసేసి ఇబ్బంది పడిపోయి చివరికి, సార్ నాకు చెప్పుకోలేక ప్రాబ్లం ఉండి, సార్ చివరికి నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, 2 రోజులు చెప్పకుండా మీరు సస్తారా ఏమన్నా అని చెప్పేసి వెళ్ళి చెక్ చేసేసరికి ఆ ఇంట్లో ఒకటే ఒక ఆత్మ ఉంది. అది 30 తిప్పలు పెట్టి 3 ఇరుచీలు తాగిచ్చేసింది. దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు చాలా బాగుంది. ఇది జరిగి 6 మంత్స్ అయింది. అంటే ఒక ఆత్మ నెగటివ్ రూపం అనేది ఒక మనిషికి ఒక సొంత ఇంటి కల కానీ, సొంత ఇల్లు వచ్చేలా కానీ ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. మీరు ఒకటే, దీని గుణం ఏంటంటే, వాళ్ళు అర్ధాంతరంగా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన చుట్టే తిరుగుతూ ఉంటారు. మనతోనే వాళ్ళు కోపం ఉన్నా సరే, మంచి ఉన్నా సరే, వాళ్ళు ఆత్మల రూపంలో మనకు చెడు చేస్తారు. చెడు చేయడం ఎలా చేస్తారు? వాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలని చూస్తారు. ఒకవేళ అతను నీ మీద కోపం ఉంటే ఆయన కూడా వీడిని ఎట్లయినా కానీ బాగుండకూడదు అని చెప్పేసి చేస్తారు. రెండోది, అతను మంచి స్నేహితుడు లేకుంటే మంచి భార్య, మంచి పిల్లలు ఉంటే వాళ్ళను కూడా అతనితో పాటు తీసుకెళ్లాలని ట్రై చేస్తారు.
ఇది చాలా జాగ్రత్త. అలాగే ఆత్మ నాశనం చేయలేము, అలాగే పుట్టించలేము కూడా. దానికి నాశనము లేదు, పుట్టుక లేదు. అంటే ఆత్మకు మాత్రమే. ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది, రకరకాల జన్మలు తీసుకుంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ నెగటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెగటివ్ పవర్స్ నుంచి బయటపడాలి అంటే మనం చేసుకున్నట్టు చేసుకున్నాయి. అలాగే ఈ ఆత్మలకి మా గురువులు చెప్పింది ఒకటే, ఒక 100 years 50 years 10 years 20 years వీళ్ళు భూమిపైన కొన్ని మంచి పనులు చేద్దామని వస్తారు. కానీ ఆ మంచి పనులు చేయలేక ఇక్కడున్న వాతావరణానికి వాళ్ళు అలవాటు పడిపోయి వచ్చిన యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి వేరే రూట్లో వెళ్ళిపోయి వాళ్ళు చేసే పనులు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తుంటే అర్ధాంతరంగా యూనివర్స్ వాళ్ళని ఏదో విధంగా చంపేస్తుంది. వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వారు తెలుసుకోలేక అది చంపేస్తుంది. అందుకనే వాళ్ళు అర్ధాంతరంగా చనిపోయి మిగతా వాళ్ళకు కూడా ఇబ్బందులు చేస్తారు. సార్ ఏంటి సార్ సొంత ఇంటి కళ అని సోదరమైన ఆత్మల గురించి చెప్తున్నారంటారు. ఇది మన సొంత ఇంటి కళలోని ఒక భాగమే. అయితే నెక్స్ట్ మనము ఇది కూడా సొంత ఇంటి కళనే. మీకు అఫర్మేషన్ ఏంటంటే సొంత ఇంటి కళ కళలాగే మిగిలిపోవద్దు ఎవరికి కూడా. అంటే మనము చేసుకోవాల్సిన కరెక్షన్స్ కొన్ని ఉంటాయి. సొంత ఇల్లు వచ్చింటుంది, నీవు 4, 7, 8 నీ లైఫ్లో ఒక మ్యారేజ్ లైఫ్లో కానీ, ఒక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కానీ, ఒక మొబైల్ నంబర్లో కానీ, ఒక నేమ్లో కానీ, ఒక బిజినెస్ నేమ్లో కానీ, ఒక వెహికల్ నంబర్లో కానీ ఈ నంబర్స్ నీకు ఎక్కువ రిపీట్ అయ్యి నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఉంటాయి, నిన్ను నష్టాల్లోకి నెట్టుతాయి. ఇది సరి చూసుకోండి. ఫస్ట్ ఎక్కడైనా సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మొబైల్ నంబర్ మెయిన్. ఇక్కడ ఈ నంబర్స్ ఎక్కువ బాధ ఉంటే కనుక 2కు మించి ఈ 4 కావాలంటే 2 ఉండొచ్చు, కానీ 7, 8 మీరు చూసుకోండి ఒకసారి. మీ లైఫ్కి లక్కీనా కాదా అవి చూసుకోండి. అలాగే నేమ్లో చూసుకోండి, బిజినెస్ నేమ్లో చూసుకోండి, వెహికల్ నెంబర్లో చూసుకోండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్లో చూసుకోండి. వీటితో ఉంటే కనుక మీ సావాసం మీరు ఏమి చేసినా, మీరు బలవంతంగా ఏదో చేసి ఒకవేళ మీకు ఇల్లు వచ్చినా కూడా అది ఈఎంఐ రూపంలో ప్రాబ్లంలో పడిపోయి బ్యాంకు వాళ్ళు సీజ్ చేసుకొని మీరు కష్టపడ్డ కష్టం మొత్తం నాశనం అయిపోయేలాగా ఒక్కటేసారి చేస్తుంది. ఇది మీరు చూసుకోండి. తర్వాత మీకు ఇల్లు కావాలి, చాలా సులభంగా కావాలి. ఏం చేద్దాం అంటే నాకు రాసుకోండి, డైలీ రాసుకోండి. మన వీడియో కింద మెసేజ్ కూడా పెట్టుకోండి. నాకు చాలా సులభంగా ఇల్లు. మరి మీరు పని చేయకుండా మాత్రం రాదయ్యా. మళ్ళీ అది చెప్తున్నా ఏంటంటే, మనం ఏ పని చేయకుండా డబ్బు మాత్రం రాదు. ఊరికే యూనివర్స్ పవరే అది. మనం పనికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది జాగ్రత్త. ఎందుకంటే ఏదో ఉట్టిగానే సులభంగానే ఈజీగానే అంటే నువ్వు చేసిన పనికి ఈజీగా రావాలి, హార్డ్గా రావద్దు. అది కానీ ఈ ఈజీ వే అనేది ఎట్లా అంటే, నువ్వు ఒక పని చేస్తావు, దానికి డబ్బు రాలేదు. నువ్వు ఒక ప్రయత్నం చేస్తావు, దానికి డబ్బు రాలేదు. అది హార్డ్గా వచ్చేలాగా నువ్వు చేసిన పనికి చేసినట్టు డబ్బు వస్తే అది సులభంగా వచ్చినట్లే కదా, ఈజీగా వచ్చినట్లే కదా, ఫ్రీగా వచ్చిన మనీ కాదు. ఒక వ్యక్తి నాకు 2-3 సార్లు మెసేజ్ చేశాడు, మనుషులందరినీ సోమరులు తయారు చేస్తున్నారు. అంటే ఈ 4, 7, 8తో బాధపడుతూ సస్తూ బతుకుతూ ఎప్పుడు రోజు ఊరేసుకుంటాను, లేకపోతే గొడవలు పెట్టుకుంటాను, అది చేస్తాను, భార్య భర్తలు కొట్టుకోవడం, తన్నుకోవడం, ఇది చేస్తుంటే ఈ నంబర్స్తో బాధపడే వాళ్ళందరూ ఇలాగే చేస్తుంటారు. వాళ్ళని అలాగే ఉంచుదామా? వాళ్ళకంటూ ఒక ఈ నంబర్స్ యొక్క ప్రభావం ఎలా ఉండాలన్నది నేను తెలియజేస్తాను మీకు, మీరు కాల్ చేసినప్పుడు ఎట్లా. అయితే వీళ్ళను తన్నుకోవడం, కొట్టుకోవడం, వీళ్ళను ఒక ప్రాబ్లంలో పడేసి దేశ యొక్క ఆర్థిక వృద్ధికి కూడా మనము నెగిటివ్ చేసినట్లే.
నేను ఎవరిని సోమరిని చేయట్లేదు. నాకు ప్రతి ఒక్క వ్యక్తి మీరు పని చేస్తూ సక్సెస్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళే రండి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తుంటారు మీరు అని అడుగుతా. నేను ఏం చేయలేదు సార్ అంటే వాళ్ళని పక్కన పెట్టేస్తా. నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా నాకు నంబర్ మార్చుకోవాలనుకుంటున్నా, మీరు చెప్పారు కదా నేను తీసేసుకుంటాను అన్నాడు. ఎందుకు నంబర్ ఎందుకు, నీకు ఏం పని చేస్తావు అన్నా. నేను ఏం చేయను సార్, కానీ నంబర్ తీసుకోవాలి సార్ నేను అన్నాడు. ఎందుకయ్యా నెంబర్, ఏం చేయడానికి, ఎవరికి ఫోన్లు చేయకపోవడానికి, నీకెందుకు అంటే నాకు నంబర్ కావాలంతే, నాకు చెప్పండి ఎట్లా తీసుకోవాలో అంటాడు. అది కాదయ్యా బాబు, నీకు అట్లా ఇవ్వరు నంబర్, ఏ పని చేయకపోతే ఎందుకు నీకు నంబర్ అన్నా. లేదు సార్ కావాలి నంబరు. లేదు బాబు అట్లా నేను ఇవ్వను, నువ్వేం చేస్తావో ఫస్ట్ డిసైడ్ అవ్వు, అప్పుడు నంబర్ ఇస్తానంటే, సార్ నేను పలానా వర్క్ చేద్దాం అనుకున్నాడు. ఒకటే సరే ఓకే చేద్దావు కానీ, మరి నీకు వర్క్ చేయాలంటే నీకు సోర్స్ ఉందా? లేదు సార్ ఉంది సార్. అది సార్ అన్నాడు. సరే ఓకే పర్లేదు, మరి ఫీజు వచ్చేసి 1546 ఉంటుంది అని చెప్పాను. సార్ అదేం సార్ నాకు అట్లాగా సార్, మా వైఫ్ మేమిద్దరం మార్చుకోవాలనుకుంటున్నాను సార్ అన్నాడు. నీకు పెళ్ళి కూడా అయిందా? ఓకే అయింది సార్. ఎన్ని ఇయర్స్? 3 years అయింది. ఎప్పుడైంది మ్యారేజ్? 8 సార్, 8/12/2022 సార్. సారీ 21 సార్ అన్నాడు. ఓహో ఇది కూడా జరిగిందా? 8 అంటే ఏ పని లేకుండా సోమరిపోతం చేసి తయారు చేసి చేస్తుంది. అందుకనే ఈ 8 మంచిది కాదని మళ్ళీ ఒకసారి అతనికి తెలుసుకున్నాడంట. ఇంకా ఏమంటాడంటే, ఇట్లా జంటకైతే గనక 1546 ఉంటుంది కదా, ఒక 500 ఎంతో డిస్కౌంట్ ఇచ్చేసి, ఒక ఫ్యామిలీ ఇద్దరికి అయితే కనుక 2499 బాబు ఇట్లా నేను చేస్తాను, కనీసం ఇదన్నా చేసుకోండి అన్న. లే సార్, సార్ కింద పోయి అన్న నేను 500 ఇచ్చేస్తాను చెప్పన్నా నాకు ఏదో ఒకటి అంటాడు. మళ్ళీ బాబు నువ్వు ఫోన్ పెట్టు, ఒకటి నాకు 2499 ఇవ్వకున్నా పర్లేదు, కానీ నువ్వు మాట్లాడే స్లాంగ్ ఏదైతే ఉందో, నీ యొక్క తొందరపాటు ఏదైతే ఉందో మంచిది కాదు. నువ్వు ఏదైతే మ్యారేజ్ డేట్ బాగాలేదు చేసుకో, కనీసం మొబైల్ నెంబరు తీసుకోవాలి కదా. భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, కానీ ఏ పని చేయట్లేదు. పని బయటికి వెళ్తే ఏదో ఒకటి వస్తుంది, కానీ ఏం చదువుకున్నావంటే మళ్ళీ పీజీ చేసినా అంటాడు. మరి పీజీ చేసినానికి ఏం రావా జాబ్స్? నేను కూడా ఎంఏ ఇంగ్లీష్ చేసిన, ప్రతి క్షణం కష్టపడుతూనే ఏదో ఒకటి, ఎన్ని అప్పులైనా ఎన్ని కోట్ల లాస్ అయినా ఏమైనా కూడా మళ్ళీ ఏదో ఒకటి సర్చింగ్ చేసుకొని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనము కింద పడినా కూడా బాల్ లాగా లేస్తుండాలి, కానీ ఎప్పుడు ఆగిపోవద్దు. సోర్స్ వెతుక్కోవాలి. సమస్యలన్నీ నాకే ఎందుకు వస్తాయి నేను ప్రతిసారి నేను ఆలోచించాను. ఇప్పుడు నిన్న మీరందరూ మా పాప వీడియో గురించి చూసే ఉంటారు. మా పాపకి 2 వేళ్ళు గోర్ల వరకు కట్ అయిపోయినాయి. నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య? మనము ఒక్క గోరుతో కట్ చేసుకుంటుంటే చిన్న చిగురుకి తగులుతేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది నా పాప, మా అమ్మాయి డాక్టర్ చదువుతూ అనవసరమైన ఊరికి తీసుకెళ్ళి నేను పేషెంట్గా తయారు చేశాను. డాక్టర్ని పేషెంట్ చేశాను నేను. తప్పు నాది. ఆ ఆత్మ ప్రభావం ఎట్లా వచ్చింది ఏంటి, అసలు దాన్ని ఎట్లా చేయాలి అని దాని గురించి తెలుసుకొని, అంటే సమస్యలు మొత్తం నాకే వచ్చి ఆ సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలి అనేది నాకు కలిగించే ఆ యూనివర్స్ పవర్ని, ఆ సమస్యని ఎట్లా పోగొట్టుకోవాలన్నది నాకు ఒక క్వశ్చన్ నుంచి ఆన్సర్ నేనే పూర్తి చేసుకునేలాగా నాకు ఆ యూనివర్స్ ఇస్తుంది, ఆ దేవుడు ఇస్తున్నాడు, దత్తాత్రేయ స్వామి ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ చిన్న విషయంలోనే, అసలు ఏ యాక్సిడెంట్ కాదు, ఏమీ కాదు, అది ఒక మంచం మీద కూర్చొని మంచం విరిగితే చేతి వేళ్ళు కట్ అవ్వడం ఏంటి, స్పాన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. నా బిడ్డ, నా కూతురు ఎంత విలవిల్లాడిపోయిందో నా గుండెల్లో ఇప్పటికి కూడా నేను ఇంకా ప్రాబ్లంలో పడుతున్నా. ఇంకా ఆ సన్నివేశం నేను కళ్ళెదురుగా చూసిన, నేను జస్ట్ ఒక 2-3 మీటర్ల దూరంలో ఉండి అది. అందుకనే మీరందరూ ఇలాంటి సమస్యలు కాకుండా
సొంత ఇంటి కళ కోసం మనము నాకు చాలా సులభంగా వేగంగా డబ్బు వచ్చింది, సులభంగా నేను చేసే పనిలో నాకు సులభంగా వేగంగా నాకు డబ్బు వచ్చినందుకు నేను నా సొంత ఇంటిని కలను నేను నెరవేర్చుకొని, మీకు ఎన్ని అంతస్తులు కావాలనో ఎంత కావాలనో రాసుకోండి, కింద మన మెసేజ్లో చేసుకోండి, మీరు అలాగే రాసుకోండి. మళ్ళీ చెప్తాను, నాకు చాలా సులభంగా నేను చేసే పనికి కాను నాకు డబ్బు వచ్చి నేను నా సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నందుకు ఆ విశ్వానికి చాలా కృతజ్ఞతలని ఒక్క మెసేజ్ పెట్టుకోండి. మీరు డైలీ 46 సార్లు రాయండి. ఇట్లా ఇక్కడ ఒక పేపర్ తీసుకోండి, 23 టైమ్స్ ఇక్కడ నాకు చాలా సులభంగా ఇదంతా రాసేసేయండి. మీకు అర్థం కాకపోతే, సార్ నేను ఇలా రాసుకోవాలనుకుంటున్నా ఎలా సార్ అని ఒకసారి నాకు పంపండి, నేను మీకు వాట్సాప్లోనే రిప్లై ఇస్తాను. ఇది ఇట్లా ఒకటి చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నంబర్స్ గురించి ఇవన్నీ కూడా మీకు విన్నారు. సొంత ఇంటి కళ ఇట్లా చిటికేసి 1 or 2 yearsలో ప్రతిరోజు రాయండి అమ్మా. మీరు మీ హస్బెండ్స్కి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చేమో, మీరు ప్రతిరోజు రాసేయండి. ఒక 10 to 15 minutesలో ఆ పేజీ పూర్తి అవుతుంది. మీకు 1 year నుంచి 2 years లోపు 24 నెలల లోపు మీకు ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ 100% నెరవేరుతుంది. ఇవన్నీ మీరు సక్సెస్ చేసుకోగలిగితే, ఒకటి మొబైల్ నంబరు, మ్యారేజ్ డేటు, ఇవన్నీ సక్సెస్ చేసుకోగలిగితే మీ యొక్క ఆరా పవర్, మీ ఇంటి యొక్క ఆరా శక్తి పవర్ని మీరు పెంచుకోగలిగితే కనుక, మీరు రెంట్లో ఉన్నా సరే ఎలా ఉన్నా సరే పెంచుకోగలిగితే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ మీకు 100% నెరవేరుతుంది గ్యారంటీగా. ఇది 100% డ్యామ్ షూర్గా చెప్తున్నా. నా లైఫ్లోనే జరిగింది. మా ఇల్లు తాకట్టు పెట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, కానీ బిజినెస్లో లాస్ వచ్చి అది ఒక ప్రైవేట్ వాళ్ళకి మార్టిగేజ్ చేస్తే వాళ్ళు గొడవలు చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ చాలా ఇబ్బంది పెడితే అది 2018లో నేను రాసిచ్చాను. ఇప్పుడు 23లో నాది 1.5 కోటి తాకట్టు పెడితే దాదాపు అంతా కలిపి 2.5 కోట్లు అయితే అవన్నీ నేను ఒక 5 years తర్వాత తీర్చి ఇచ్చి దాన్ని నా సొంత ఇంటిని నేను మళ్ళీ తీసుకున్నాను. నేను చాలా హ్యాపీ. కాకపోతే చిన్న ఉన్నాయనుకోండి, అవి 100% నేను చేసుకోగలుగుతా. కానీ ఇంత స్పాన్ ఆఫ్ బిగ్ అమౌంట్ని నేను ఇబ్బంది పడి తెలుసుకున్నాను. మీరు ఇలా ఇబ్బంది పడకండి, సొల్యూషన్ అడగండి. 100% చిటికేసి బిస్కెట్ల లాగా బిల్డింగ్స్ మనం చేసుకోవచ్చు. మన అఫర్మేషన్, మన మేనిఫెస్టేషన్ మాత్రమే ఇది. మీరు సింపుల్ ఎట్టన్నమ్మా సార్ దీన్ని అని మీరు అనుకోవచ్చు. మీరు ఎవరికన్నా అప్పుంటారు, వాళ్ళ గురించి ఒక్కసారి తలుచుకోండి. ఇవాళ తలుచుకోండి, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మీకు ఫోన్ చేయకుండా ఉంటారు. ఒక్కసారి తలుచుకోండి, రేపు వాళ్ళ నుంచి మీకు కాల్ వచ్చి ఉంటుంది. మీ నంబర్ వాళ్ళ దగ్గర ఉంటే ఇది ఖచ్చితంగా వాస్తవం. ఇది ఇతను సతాయిస్తాడేమో అని మీరేమనుకుంటారంటే, ఆ సతాయించేదాన్ని ఎక్కువ మేనిఫెస్టేషన్ చేసుకుంటారు కాబట్టి అది ప్రాబ్లం అయింది. నిన్న ఈ మేనిఫెస్టేషన్ గురించి ఒక్క చిన్న విషయము ఏంటంటే, గద్వాల్లో ఒక ఆమె భువనేశ్వర్ గారని ఒక విషయం చెప్పారు. సార్, నేను మా భర్తని నేనే యాక్సిడెంట్ రూపంలో చంపుకున్నాను సార్. ఎందుకమ్మా అన్నాను. ఎందుకంటే ఒక్కటే సార్, నేను మా హస్బెండ్ మేము సోఫా దగ్గర కూర్చున్నాం సార్. కూర్చొని అతను సోఫాలో పడుకున్నాడు, నేను కూర్చున్నాను. ఆమె జస్ట్ ఒక కునుకు వచ్చి నిద్రపోయితే ఆ నిద్రలో ఒక కళ వచ్చిందంట. కళ వస్తే ఆ కళలో మీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు వచ్చిందని చెప్పి అతను లేపి ఆమె చెప్పిందంట. ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు మేనిఫెస్టేషన్ అంటే, ఎందుకు ఇలా ఊహించుకున్నారు అని నేను అంటే, ఆమె అన్నది ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి ఆయన జాతకంలో యాక్సిడెంట్ రూపంలో చనిపోతావు అని
చెప్పినందుకు ఆమె అప్పటి నుంచి దాన్ని ఊహించుకొని చివరికి అతని మాటల్లో కూడా నేను చనిపోతే నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి వీళ్ళిద్దరి మైండ్ సెట్ మొత్తం అలాగే వేసుకొని 2022లోని అతను వెహికల్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇది నిజమంటారా, లేకపోతే అతనికి ఆయుష్ తీరి చనిపోయినాడంటారా? అది మనందరం ఎప్పటికి కూడా మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మన ఖమ్మంలో రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్ మనము చేస్తున్నాము. మీకు ఎవరికైనా సరే ఖమ్మం వాస్తవ్యులు అయితే కనుక మీరు ఒకవేళ మన సర్వీస్ని ఏదన్నా మీరు పొందాలి అనుకుంటే మీకు ఎటువంటి సర్వీస్ అయినా ఇవ్వబడుతుంది. ఒకటే ఇక్కడ ఇవ్వకూడదు ఏంటంటే మనకు డబ్బు ఇవ్వబడదు, డబ్బు తీసుకోబడదు. అంటే ఫైనాన్స్ మ్యాటర్స్ మాత్రం మన దగ్గర ఉండవు. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇంటి దగ్గర నుంచి టోటల్గా మీకు ఇంట్లో ఏదైనా టైల్స్ వేయాలి, మీకు ఇంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, ఏ వర్క్ అయినా ఇంకా మీ బాబు కాలేజీకి వెళ్ళట్లేదు, అతనికి ఒక వెహికల్ ఏదైనా అరేంజ్ చేయాలి, లేదంటే మీ బాబు ఎక్కడైనా విదేశాలకు వెళ్తాడు, వీసా కావాలి, మీ బాబు లక్కీ నేమ్ చేంజ్ చేసుకోవాలి, ఎలా ఆ ప్రాసెస్ ఏంటి అనేది టోటల్గా మన వాళ్ళందరూ టీం అక్కడ తయారయ్యారు. ఖమ్మం డిస్టిక్ మొత్తం మీకు సర్వీస్ ఇస్తారు. మీరు ఎక్కడున్నా సరే, ఖమ్మమే కాదు, ఇలాంటి సలహాల కోసం మీరు ఎవరైనా కావాలంటే కూడా వాళ్ళ నంబర్ నేను ఇస్తాను. మీకు ఏది కావాలన్నా, ఎలాంటి సర్వీస్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు. చూసుకొని ముందుకెళ్ళండి. మీ యొక్క సర్వీస్ మీరు పూర్తి చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత మీకు సర్వీస్ చేసినందుకు గాను మనీ కొంచెం ఇవ్వండి. ఎందుకంటే టాస్క్ టీమ్ సర్వీస్ అని పెట్టినందుకు ఒక మనీ అనేది ఫిక్స్ చేయలేదు. ఇక్కడ మీకు ఎలాంటి సర్వీస్ కావాలో దానికి తగ్గట్టు ఎంత ఖర్చు అవుతుందో మన టాస్క్ టీం తరపున మీకు జరుగుతుంది. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ కట్టాలనుకుంటున్నాను. మీకే చెప్తున్నాను. ఫస్ట్ మీకు ఎవరికైనా ఒక 5 ఎకరాస్ నుంచి 10 ఎకరాస్ లోపు ఒక కొండగుట్ట ఉండి, అది ఎటువంటి ల్యాండ్ అయినా సరే ఒక వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ అయి ఉండి మనకు సేల్ చేస్తాడా చేయడా అనే దాన్ని బట్టి ఒక 5 to 10 ఎకరాస్ మధ్యలో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ఒకసారి ఎక్కడి వరకు అంటే దాదాపు ఆమన్గల్ వరకు, లేదంటే శ్రీశైలం రోడ్లో ఎక్కడున్నా సరే మీరు దాన్ని చూసి పెట్టగలరని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్ మనకు శ్రీశైలానికి దగ్గరలో ఆ రూట్లో ఉంటే కనుక మనకు శివుడి యొక్క పవర్స్ అనేది నేను కరెక్ట్గా చూసుకొని దాని ఎనర్జీస్ చూసుకొని ఆ ఏరియాలో నేను చేసుకుంటాను. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నాకు ఇక్కడ స్క్రోల్ అయిన నంబర్స్కి 7981453266 ఈ నంబర్కి నాకు ఆ ల్యాండ్ వివరాలు కానీ ఏదైనా అతి తక్కువలో ఉండాలి. మనకు కొండగుట్ట అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ గుట్ట పైననే స్వామి యొక్క టెంపుల్ కట్టాలి. ఖచ్చితంగా చూడండి, ఒక్క సైడ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్ మన భక్తి న్యూమరాలజీ వెల్త్ అనేది దాన్ని నిర్మించదలుచుకున్నాను. మీ అందరు కూడా చూసుకొని నా నంబర్కి ఏదైనా ఉంటే కనుక శ్రీశైలం రోడ్లో మీరు చూసి పెట్టగలరని నేను సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ.